ఇవాళ మీ ముందుకి వెజ్ పులావ్ వెజ్ బిర్యానీ చేసేస్తున్నాను. సో ఏంటో ఇవాళ కొంచెం అన్నీ సిస్టమేటిక్గా చేయాలని అనిపించట్లేదు. సో ఏవో కూరలన్నీ ఉన్నాయి కదా, కూరలన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి అయిపోతుందని చేసేస్తున్నాను. సో నేను అన్నీ వేసేసుకున్నాను, తగినంత నూనె నెయ్యి వేసుకున్నాను, ఆవాలు కదా సారీ మనకు అదే రొటీన్గా అలవాటు అయిపోయి, లవంగం దాల్చిన చెక్క ఇలాచి వేసేసుకున్నాను, కొంచెం సాజీరా వేసుకున్నాను, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు నేను ఒక పెద్ద ఉల్లిపాయ ప్లస్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కలిపేసి చేసేస్తున్నాను. ఇది బాగా వేగాలండి. సో ఇది బాగా వేగాక మీకు చూపిస్తాను. ఇది షార్ట్ వీడియో చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. లెంతీగా ఉండకుండా ఈజీగా ఉంటే మీరు తొందరగా చూస్తారని షార్ట్ వీడియో. సో ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో వెజిటబుల్ ఉల్లిపాయలన్నీ వేగిపోయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా ఒకసారి మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి చాలా పంజెంట్ ఉంటుంది. సో ఇదే సరిపోతుంది. ఇది ఒక్కసారి బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ ఉల్లిపాయలో వేగి మంచి మసాలా వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవేవి తరిగి పెట్టుకున్నామో అన్నీ ఒకటేసారి వేసేయచ్చు. ఒకటి తర్వాత ఒకటి వేయవలసిన అవసరం లేదు, అన్నీ కలిపి వేసేయచ్చు. ఇవి కూడా ఒకసారి బాగా వేగాలి నూనెలో. చూసారు కదా, ఈ మసాలాలో నేను వేయించేస్తాను. 3 minute షార్ట్ కాబట్టి నేను వివరంగా చాలా సేపు చెప్పలేను కాబట్టి ఇవన్నీ బాగా వేయించేస్తాను. ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఉప్పు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటాను. గరం మసాలా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ రావడానికి. ఆల్రెడీ మనం లవంగం దాల్చిన చెక్క అన్నీ వేసేసాం కాబట్టి ఇలా కలిపేసుకుంటాను. కలిపేసుకుని నేను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాను. నా దగ్గర పుదీనా లేదు, మీరు పుదీనా ఉంటే వేసుకోండి. మా చెట్టు కూడా పుదీనా రావట్లేదు, సో మీరు తప్పకుండా పుదీనా మాత్రం వేసుకోండి. పుదీనా లేదే ఏ బిర్యానీ కానీ ఏ పులావ్ కానీ అవ్వదు. ఇది బాగా వేగేసాక నేను ఇప్పుడు బియ్యం వేసేసుకుంటాను. చూసారు కదండి, నేను బియ్యం కూడా వేసేసుకున్నాను. బియ్యం వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన గరం మసాలా, ఉప్పు, కారం అంతా కలిసిపోవాలి. ఇప్పుడు లాస్ట్లో నేను ఇంకా నీళ్లు పోసేస్తాను. తగిన నీళ్ళు నేను కొలిచి పెట్టుకున్నాను. నేను కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి కేజీకి ఎన్ని కావాలో, కేజీ కన్నా ఒక గుప్పెడు ఎక్కువ ఉంటాయి అనుకోండి. సో అది అలాగే కొత్తిమీర ఫుల్గా వేసేస్తున్నాను. మీరు పుదీనా వేసుకోండి, నా దగ్గర పుదీనా లేదు, సో నేను వేయలేకపోతున్నాను. అలాగే లాస్ట్లో తప్పకుండా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసాక అప్పుడు మీరు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇలా తయారైంది మన వెజిటబుల్ పులావ్ కానీ బిర్యానీ కానీ. సూపర్ అండి. మనం వేసుకున్నాం, వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం చక్కగా. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఆవిర్లు వస్తున్నాయి చూసారా, అందుకే మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ వెజిటబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి మాత్రం వేసుకోండి. నేను పుదీనా వేయలేకపోయాను, మీరు తప్పకుండా వేసుకోండి. చాలా బాగుంటుంది. రైతా నేను చేశాను, క్యాప్సికమ్ రైతా. ఆ రైతాతో తినేసేయండి మీరు కూడా చేసుకుని. చాలా టేస్టీ అండ్ రెసిపీస్. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సూపర్ బిర్యానీ అండి, సూపర్ బిర్యానీ.